రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, అంటే జీ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ పై దాడి జరిగింది, ఎమ్మెల్యే చెర్రి బాలరాజ్ అనుచరులు దాడి చేసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినట్టుగా కూడా ఇక్కడ ప్రాథమికంగా గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే వాళ్ళు చెప్పింది కూడా ఆ యువకులిద్దరూ కూడా చెప్పిన మాటలు మా సార్పై వార్త వేస్తావా అని చెప్పి కూడా సారం చెల్లడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మన రిపోర్టర్ దుర్గా ప్రసాద్ కు ప్రాణహాని తలపెట్టేందుకు కూడా వీరు వచ్చినట్టుగా కూడా అర్థమవుతుంది. అది దీనికి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం కోయిలగూడెం పోలీస్ స్టేషన్ లో మన దుర్గా ప్రసాద్ ఇక్కడే ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక నిజం నిక్కచ్చిగా అనే నినాదంతోనే మన జీ తెలుగు న్యూస్ ముందు నుంచి కూడా ప్రతి వార్త కూడా ప్రసారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో గత నెలలో మనం వేసిన ఈ వార్త ప్రసారం చేసినప్పటి నుంచి కూడా ఏ రకంగా బెదిరింపులు కూడా వస్తున్నాయి. అంటే పరోక్షంగా బెదిరిస్తూ వస్తున్నారు. ఇక్కడ స్థానిక పోలవరం ఎమ్మెల్యే చిరు బాలరాజు ఏదైతే దీనికి సంబంధించి కనుక మరోసారి ఎందుకు వార్త వేశానని చెప్పి అతను బాధపడేస్తానని చెప్పి కూడా ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పత్రికా స్వేచ్ఛకు గౌరవిస్తారు. ఎందుకంటే జనసేన పార్టీ అటు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల ప్రకారం నువ్వు నడుచుకుంటారు, అక్కడ పార్టీ ఎమ్మెల్యే పత్రికా స్వేచ్ఛకు గౌరవిస్తారని చెప్పి కూడా ముందు నుంచి కూడా మనం భావించాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం అన్నంతగానే ఈ పక్కా స్కెచ్ తోనే ఏదైతే ఈ దాడి జరిగినట్టుగా కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పాత్రికేయ సంఘాలు ఈ దృష్టికి విషయం వెళ్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి కూడా ఇది మనకి సంఘీభావం తెలుపుతున్నారు. అయితే ఏదైతే ఎంతో ఉన్నతంగా పార్టీని స్థాపించి ఒక ఏదైతే తన ఆశయాల ప్రకారం పనిచేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కోరుకుంటూ ఆయన కూడా ఇప్పుడు కూడా పత్రికా స్వేచ్ఛ గురించి కానీ మీడియా గురించి కానీ ఇప్పుడు కూడా ఆయన చాలా పెర్ఫెక్ట్ గా ఉంటారని చెప్పొచ్చు. అది అలాంటి పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన మనుషులతో ఇలా దాడి చేయించినట్టుగా కూడా మనకి ప్రాథమికంగా కూడా అక్కడ పరిస్థితి బట్టి అర్థమవుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎలాంటి దర్యాప్తు చేస్తారో చూడాల్సి ఉంది. మనకు సంబంధించి మొత్తం పూర్తి ఆధారాలను కూడా వాళ్ళకి అందజేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఎమ్మెల్యే ఇక్కడ చిరు బాలరాజు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే ఇక్కడ మన దుర్గా ప్రసాద్ కి ఎదుర్కొన్న పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్తున్నాం. ఎప్పుడు కూడా చూస్తే కనుక ముందు నుంచి కూడా ఇటు సీఎం చంద్రబాబు కావచ్చు, లేదంటే ఇటు కూటమి నేతలు కావచ్చు, పత్రిక ఏదైతే మీడియాపై దాడులు జరిగితే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఇటీవల కీలకమైన తీర్పు కూడా వెల్లడించింది. ఖచ్చితంగా మీడియాపై దాడి జరిగితే కనుక ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి కూడా సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇటీవల వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ నిజంగా ఇక్కడ ఎమ్మెల్యేకి మనం ప్రసారం చేసిన కథనంపై అభ్యంతరం ఉంటే మీడియా సమావేశం పెట్టచ్చు, లేదంటే ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో కూడా ఆయన వెర్షన్ కూడా ఏదైతే వినిపించవచ్చు. ఇవేమీ లేకుండా పరోక్షంగా బెదిరించడం, అదేవిధంగా మన జీ తెలుగు న్యూస్ దుర్గా ప్రసాద్ కూడా ఇక్కడ నిజంగా మనం ప్రసారం చేసిన ఏదైతే ఆ వీడియో లింక్ కూడా చూసినా కూడా మనకు అర్థమవుతుంది. చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ జీ తెలుగు న్యూస్ నిజాన్ని నిర్భయంగా వెల్లడించింది, ఖచ్చితంగా వాస్తవ పరిస్థితులు ఇక్కడ చెప్పడం జరిగిందని చెప్పి కూడా మన అక్కడ కామెంట్స్ కూడా ఉండడం జరిగింది. దాన్ని బట్టి అర్థమవుతుంది మన ఎంత దీనికి సంబంధించి పాత్రికేయులు కూడా అక్కడిక్కడ పశ్చిమ ఏలూరు జిల్లా కావచ్చు, గోదావరి జిల్లాలకు సంబంధించిన పాత్రికేయులు కూడా ఖచ్చితంగా వాస్తవాన్ని జీ తెలుగు న్యూస్ ప్రచారంలో స్టోరీలో ప్రసారం చేశారని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ దీనిపై ఏమైనా అభ్యంతరం ఉంటే ఎమ్మెల్యే తన వీడియో రిలీజ్ చేయొచ్చు, లేదంటే ఒక మీడియా సమావేశం పెట్టచ్చు, లేదంటే మనకే పిలిచి ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వచ్చు. ఇవేమీ లేకుండా ఖచ్చితంగా బెదిరింపు ధోరణులు పాల్పడడం అనేది ముఖ్యంగా జనసేన పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఇలాంటి వ్యవహార శైలి అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారుతుందని చెప్పొచ్చు. దీనిపై జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖచ్చితంగా మనకి బాధ్యతగా నిలవబోతున్నారు. ఎందుకంటే ఇది ఒక రిపోర్టర్ దారి కాచి ఏదైతే ప్రాణహాని తలపెట్టేలాగే ఈ ఘటన అయితే ఉంది. ఇప్పుడు కనుక దీనికి పై చర్యలు కనుక అడ్డుకట్టుకుపోయి వేయకపోతే ఖచ్చితంగా మరింత వీళ్ళు రెచ్చిపోయే అవకాశం అయితే ఉంది. దీనికి ఖచ్చితంగా మన జీ తెలుగు న్యూస్ కూడా మన యాజమాన్యం కావచ్చు, లేదా మన చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ గారు ఇప్పటికీ కూడా మనకి పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎత్తుతో వదిలిపెట్టామని చెప్పి కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వడం. ఆ ప్రకారం ఇక్కడ గోదావరి జిల్లాలో జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ నాయకులు కావచ్చు, వీరంతా కూడా ఖచ్చితంగా మనకు బాధ్యతగా నిలవబోతున్నారు. అయితే ఇది చూస్తే కనుక ఈ వ్యవహారంపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా ఈ వ్యవహారం వెళ్లే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా దీనికి ఆయన స్పందిస్తారని చెప్పి కూడా మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు మీడియా అంటే గౌరవించడం, లేదంటే ఒకవేళ అభ్యంతరకరమైన కథనం ఉంటే దానికి వివరణ ఇవ్వడం. ఈ రోజుల్లో చాలా ఇంకా సోషల్ మీడియా ఎంత అడ్వాన్స్ అయింది. నిజంగా మనం ప్రసారం చేసిన కథనంలో ఎమ్మెల్యేకి ఏదైనా అభ్యంతరం ఉంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టచ్చు. ఇవన్నీ కూడా లేకుండా ఖచ్చితంగా
గత కొద్ది రోజుల నుంచి కూడా బెదిరించడం, దీనికి సంబంధించిన ఆధారాలను కూడా మనం ఇప్పుడు పోలీసులు కూడా సమర్పించబోతున్నాం. దీని ప్రకారం ఏలూరు జిల్లా పోలీసులు, అదేవిధంగా ఇక్కడ కోయిలగూడు పోలీస్ స్టేషన్ లో మన ఫిర్యాదు ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా ఇక్కడ టోటల్ గా మన జీ తెలుగు న్యూస్ రిపోర్టర్స్ కావచ్చు, మన ఫ్యామిలీ జీ తెలుగు న్యూస్ మొత్తం అంతా కూడా యాజమాన్యం కావచ్చు, లేదంటే ఇక్కడ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి కావచ్చు, వీరంతా కూడా మనకు ఇక్కడ సపోర్ట్ గా ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో వెనక తగ్గేది లేదు. ముఖ్యంగా చూస్తే కనుక ఇలాంటి వ్యవహారాలపై అంటే ఇది వాళ్ళ జీ తెలుగు న్యూస్ మనకి జరిగింది, ఇది రేపు ఇంకొకరు జరగచ్చు. ఇది ఇలాంటి సంస్కృతిని మాత్రం ఖచ్చితంగా ముందు నుంచి కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ కావచ్చు, గతంలో కూడా అనేక దాడుల సంఘటనలు జరిగాయి. ఇది ఖచ్చితంగా పక్కగా ప్లాన్ గా ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళు కూడా మంకీ క్యాపులు ధరించి వచ్చి దాడి చేసేందుకు కూడా మన దుర్గాపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసి ఆ ఎదురు వ్యక్తులు ఎవరు, వారిని ఎవరు పంపించారు అంటే వారు ఖచ్చితంగా అక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. మా సార్పై వార్త వేస్తామని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది అంటే కండల్లో కారం కొట్టి మరీ దాడి చేసినట్టు తెలుస్తుంది. అంటే వారి దగ్గర ఎటువంటి మారణాయుధాలు ఉన్నాయి, ఎటువంటి ఆయుధాలతో దాడి చేశారు? అయితే ఈ ఆయుధాలు ప్రస్తుతానికైతే వాళ్ళ ఇంటెన్షన్ కూడా మనకి పూర్తిగా అర్థం కాలేదు. అండ్ ఒకవేళ మన దుర్గాని గాయపరిచి అంటే బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై ఏదైతే కారం కొట్టి ఏదైతే కింద పడేసి లాగా వచ్చారా, లేదంటే ఎలా వచ్చారన్నది కూడా మనకు పూర్తిగా అర్థం కాలేదు. కాకపోతే మాత్రం పూర్తిగా అక్కడ మన దుర్గా ప్రసాద్ చెప్తున్న ప్రకారం అయితే కారం కొట్టేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దీంతో ఇదైతే ఈ ఒక్క రోజు దానికి అంటే కేవలం ముందుగా బెదిరించేందుకు ప్రయత్నించారా, లేదంటే ఇలాగా ఏదో కొంతకాలం నుంచి కూడా బెదిరిస్తున్నారో అది ఖచ్చితంగా అందరికీ తెలుస్తున్న విషయమే. ఎందుకంటే 7 మండలాలను కూడా టార్గెట్ చేసి మన రిపోర్టర్ దుర్గా ప్రసాద్ ను ఇలా బెదిరించే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా స్వయంగా ఏదైతే నాపై వచ్చిన ఈ కథనాలపై ఖచ్చితంగా అతను రిపోర్టర్ జీవితాంతం కూడా బాధపడేలా చేస్తానని చెప్పి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికీ కూడా మన సంయమనం పాటించాం. ఎందుకంటే ఎమ్మెల్యే పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తారు. నిజంగా ఆయనకు సంబంధించిన ఏదైతే అభ్యంతరాలు ఉంటే ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు, లేదంటే మనకే పిలిచి చెప్పొచ్చు. ఇవన్నీ కూడా లేకుండా ఇలా కొంత ఈ రకంగా వెళ్ళటం అనేది కూడా క్షమించలేని విషయంగానే మనం భావించాలి. ఎందుకంటే ఈ విషయాన్ని ఇవాళ ఒక రిపోర్టర్ కి జరిగింది, మనకు జరిగింది, రేపు ఇంకొకరు జరగదని చెప్పలేము. మొత్తం మీద చూస్తే కనుక అదే విధంగా జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి సంస్కృతి అనేది కూడా తొలిసారిగా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం నాయకులు కావచ్చు, మీడియాతోనే ఫ్రెండ్లీగా ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా మీడియా స్వేచ్ఛ గౌరవిస్తారని చెప్పి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల సమయంలో కావచ్చు, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ కావచ్చు, ఎప్పుడు కూడా మీడియా సమావేశాలలో ప్రతి ప్రశ్నకు ఆయన ఏదైతే సమాధానం చెప్తారు. ఎంత మీడియా ఫ్రెండ్లీగా కావచ్చు, లేదంటే మీడియా పట్ల గౌరవం ఉండే పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే అయి ఉండి ఆ ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇది జరిగినట్టుగా కూడా ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది వేరే బయట వాళ్ళు గారు చేసింది కాదు. వాళ్ళు చెప్పిన వ్యాఖ్యలు బట్టి మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. దీనిపై ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లి దీనికి పట్ల న్యాయం జరిగే వరకు కూడా ఖచ్చితంగా ఈ విషయంలో వదిలిపెట్టేది సమస్య లేదని చెప్పి కూడా మన యాజమాన్యం కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విషయంలో ముందుకు వెళ్లేనే ఉద్దేశంలో ఇక్కడ ఉన్నాం సందీప్.